పీఠాపురం పట్టణం ఓం కనక మహాలక్ష్మి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ దవలూరి లచ్చబాబు అధ్యక్షతన 25వ వార్షికోత్సవం సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీలను దుస్సాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అనంతరం కేక్ కట్ చేశారు. గత 25 సంవత్సరాలుగా ఈ యూనియన్ నడుపుతున్న ఆటో సోదరులందరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆటో సోదరులను ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్, గుమ్మడి భూషణం, జనరల్ సెక్రటరీ కొరుప్రోలు శ్రీనివాస్, దేవరపల్లి రామారావు, సురవరపు సుబ్బారావు, మసకపల్లి రాజా, ఓం కనక మహాలక్ష్మి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దవలూరి లచ్చబాబు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి ఆటో యూనియన్ 25వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి వీరందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదేమైనా ఆటో కార్మికులందరికీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అండగా ఉన్నారు. దాంట్లో భాగంగానే 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి ఈ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను 14 సుమారు 2,500 మందికి లైసెన్సులు ₹1 ఖర్చు లేకుండా లైసెన్స్ మేళా పెట్టి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2,500 మందికి లైసెన్సులు ఇప్పించిన ఘనత మాది. ఎందువల్లంటే ఈ లైసెన్స్ కోసం ₹1,000 లంచాలు ఈ పరిస్థితిలో ఉండే పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అందరికీ లైసెన్సులు ఇవ్వాలి, దీనికి ఏం చేద్దామని మొట్టమొదటిగా పిఠాపురంలో లైసెన్స్ మేళా పెట్టి 2,500 మందికి ఇచ్చారు. ఈ ఆటో కుటుంబం 2,500 మంది కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటానని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు జరుపుకోవాలి, ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలతో శ్రీ కనక మహాలక్ష్మి ఆటో యూనియన్ తెలుపుకుంటుందండి. మా యూనియన్ స్థాపించి ఈ ఆటకి 25 సంవత్సరాలు అవుతుందండి. క్రిస్మస్ వేడుకలు మా యూనియన్లో దసరా ఇలాంటి కార్యక్రమాలు, కార్తీక అనుభవనాలు అనే కార్యక్రమాలు మా యూనియన్లో 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయండి. అంతేకాదండి మా యూనియన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి స్పాట్లో ఆర్థిక సహాయం 10,000 చొప్పున స్పాట్లో అందిస్తామండి. మా యూనియన్లో ప్రెసిడెంట్ దవలూరి లచ్చబాబు గారు, సెక్రటరీ నేను, జాయింట్ సెక్రటరీ రాజు గారు, ఇలాగే ప్రసాద్ గారు, పాపారావు గారు కూడా అందరూ యూనియన్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు మాకు ఏటండి ఆఖండం కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇలాగే సహకరిస్తూ ఉంటారండి. మా యూనియన్లో పిఠాపురంలో 13 యూనియన్లో పెద్ద యూనియన్ మా కనక మహాలక్ష్మి ఆటో యూనియన్ అండి. మా యూనియన్లో కార్యక్రమాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. అండి, నేను కనక మహాలక్ష్మి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. మేము క్రిస్మస్ వేడుకలు 11 సంవత్సరాలు పెట్టించి జరుపుతున్నామండి. అన్ని కులాలు ఉన్నాయండి, అన్ని మతాలు ఉన్నాయి. మేము అందరూ కలిసిగట్టిగా ప్రతి క్రిస్మస్ వేడుకలు అలాగే దసరా ఊరేగింపు మొత్తం అన్నీ కూడా మేము అన్నీ చేస్తామండి. మేము ప్రతి యూనియన్ కంట మాది 400 మంది ఆటో యూనియన్ అండి. మాకు అందరూ సహకరించి మా ఆటో సోదరులందరూ మేము సహకరించి మొత్తం అందరూ కలిసికట్టుగా చేస్తామండి. 25 సంవత్సరాలు అవుతుందండి యూనియన్ స్థాపించి. 11 సంవత్సరాలు పెట్టి నుంచి క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నామండి.